గాంధీ గారు నమస్తే అండి. మరి గత 2 రోజులుగా రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తే అంబటి రాంబాబు గారు ఇష్యూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళి పరామర్శకు వెళ్ళి అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ఆయన క్షమాపణ కూడా కోరాడు కదా, అయినా కూడా మీరు ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేస్తారా? ఆయన్ని క్షమాపణ కోరినందుకు ఆయన్ని పొగడాల్సింది పోయి ఈ విధంగా దాడి చేయడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు అంబటి గారు జగన్ గారి కామెంట్స్? అందరికీ నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, అవునా? ఆయన ఏం అనకూడదు మనం. ఎందుకని అనకూడదు? ఆయన మంచి పరిపాలన అందించాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి. వ్యవస్థలు అన్నీ బాగున్నాయి ఆయన ఉన్నన్నాలో. అన్నీ చిన్నభిన్నం అయిపోయి ఎక్కడ సర్వనాశనం చేసి దిగిపోయాడు. దిగిపోతే ఇలా అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ఏంటి? అసలు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మరి విభజిత రాష్ట్రంలో 2వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 4 పర్యాయాలు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. పోది అది కాదు, వయసు ఉంది ఆయనకి. వయసు కన్నా ఇలివియాలిగా అంబటి రాంబాబు ఎంత కోన్ కిస్క గొట్టంలో ఇంటకలాంటాడు నా లెక్కలో. ఎందుకంటే నాకంటే 3 ఏళ్ళు చిన్న అంబటి రాంబాబు. వాడికంటే నేను ముంగ కాంగ్రెస్లోనే ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. 89లో ఎమ్మెల్యే అయ్యాడు, అంతేనా? మళ్ళీ ఎప్పుడు అయ్యాడు ఎమ్మెల్యే? 30 సంవత్సరాల తర్వాత అయ్యాడు ఎమ్మెల్యే. వాడికి సిగ్గు శరం శివు నెత్తురు. వాడు తినేది అన్నమేనా? కంపలేప్పుడు గడ్డి ఏమైనా తింటున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని అనొచ్చా? సరే, ఆయన పరిపాలన తప్పే. రాజకీయంగా మాట్లాడు నువ్వు. వాళ్ళ అమ్మ జోలి, వాళ్ళ నాన్న జోలి, ఆయన జోలి నీకెందుకు? రాజకీయం ఉంటే రాజకీయ విమర్శలు చేయి, తప్పులేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాలుగు కొట్టి నేను తప్పు అంటే ఒప్పుకుంటారు మీరు? నిన్ను 4 తిడతా ఇప్పుడు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నువ్వు. వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసావు, 4 తిడతాను. తిట్టాయా, నా తప్పు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు నీ తల్లిని నీ చెల్లినే కాపాడుకోలేవు. నువ్వు ఆడాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మహిళలకు విలువట్లేదని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నువ్వు విలువిచ్చావు నీ కుటుంబంలో నీ సభ్యుల్ని. నిన్ను కన్న తల్లినికే నువ్వు విలువలా. అసలు నిన్ను విలువ కింద ఎవడు లెక్కేస్తున్నాడు? నేను మాత్రం లెక్కేట్లా నిన్ను. ఒకవేళ అనుకుంటున్నావు నువ్వు నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానినే, నేనే లెక్కే నిన్ను. గుర్తుపెట్టుకో. నువ్వేమో అనుకుంటున్నావు. నువ్వు మాట్లాడితే పోలీసు వాళ్ళు బట్టలోడు తీసి కొడతానంటావు. ఏంటి నువ్వు? ఏం కొడతావు నువ్వు పోలీసు వాళ్ళు బట్టలోడు తీసి? ఆయన పోలీసు వాడు 50 సంవత్సరాలు ఉంటాడు. నువ్వు నేను అన్నాలుంటావు 4 సంవత్సరాలు ఉంటావు రాజకీయంలో. పదవిలో ఉంటే 4 ఏళ్ళు ఉంటాం. 5వ సంవత్సరం ఏమవుతావు? ఆయన ఒక పెన్నుతోటి నల్లగీతకి ఇస్తే మన కోర్టుల చుట్టూ తిరగాల, స్టేషన్ల చుట్టూ తిరగాల. అది గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోవాలి. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి. నా బోటి గొడ్డగాసేవాడితో చెప్పించుకోవడం కాదు. నువ్వే మా బోటి వాళ్ళకి చెప్పాల్సిన వాడికి పోయి నువ్వు పొగడాలా రాంబాబుని? వాడు ఎండు చేపలు పట్టుకునేవాడు, తెలుసా? వాడి సంగతి మొత్తం తెలుసు. వాడు పుట్టి పోరాటాలు నాకు తెలుసు. ఇవాళ కులం గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి చేసుకుంది ఏమండే? మా కమ్మాండేగా. ఎందుకు చేసుకుంది మరి కులం గురించి మాట్లాడేది? దేనికి చేసుకున్నా అమ్మ నువ్వు? నీ చెల్లి ఏం చేసుకుంది? నీ చెల్లెలు ఎవరిని చేసుకుంది? కమ్మారిగా మీరు చేసుకుంది. ఎందుకు చేసుకున్నారు మీరు? ఇవాళ కులాల గురించి ఎందుకు ఎత్తారు? కులం కూడిపెట్టిద్దా? మీరంతా చదువుకున్నాడు. నేనైతే మోటోడిని. మీరు ఎందుకు మాట్లాడతారు? అసభ్య పదజాలాలు ఎందుకు మాట్లాడతారు మీరు? కులాల మధ్యలో కుంపటి ఎందుకు పెడతారు? మీ నాన్న ఎటువంటి దరిద్రుడో నాకు తెలుసు. మామూలు దరిద్రుడు కాదు అంబటి రాంబాబు గారు అంటే. వాడు చేపలు పట్టుకోవడానికి పనికొచ్చేవాడు. వాడు సముద్రంలో రేపల్లిలో. అంటే గతంలో కాపు నాయకుడు ఎవరైతే వంగవీటి రంగా గారిని హతమార్చారో అలాగే మళ్ళీ అంబటి రాంబాబుని గొంతు విప్పుతున్నాడు కాబట్టి హతమార్చాలని చూస్తున్నారని చెప్పేసి ఆమె కూతురు మాట్లాడుతాను. నువ్వెవడు ఆ రంగా గారి పేరు ఎత్తడానికి సరిపోతావు? నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి సరిపోతాడా? రంగా గారు అంటే ఏమనుకున్నారు? విజయవాడ రంగా అంటే ఏమనుకున్నారు మీరు? ఆయన ప్రజానాయకుడు, ఆయన ప్రజాప్రతినిధి. ఆయన అయ్యేవాడు కూడా ముఖ్యమంత్రి. ఆయన ఉండడితే మేము ఆ రోజు కులాలు ఎత్తలేదే, మతాలు ఎత్తలేదే. రంగగారి అభిమానం ఆ రోజు అందరూ రంగగారు మా పార్టీలో ఉన్నారు కాబట్టి మేము అభిమానించాం అంతవరకే. నువ్వు అసలు రంగగారి పేరు ఎత్తడానికి సరిపోరు. మీరు ఎవ్వడు సరిపాడు. ఇవాళ మీరు వైసీపీలో ఉన్నాడు ఎవడైనా సరే, మీరు కడుపు కారం తినేవాళ్ళు అయితే రంగగారి పేరు పదే ఉచ్చరించరు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి నువ్వు మరీ చెబుతున్నా నీకు నేను. నువ్వు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. నువ్వు ఎంతో విజ్ఞతతో మాట్లాడాలా. విజ్ఞానంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి నువ్వు. అంతేగాని తప్పుడు వ్యవహారాలు, తప్పుడు కథలు. అసలు నువ్వేంటి? వాడేవిడే జైలు పోయి పరామర్శించడం నువ్వు ఒక రవిడి ఎదవలనే. వాడు ఒక బజార్ రవిడి. వాడు అంబటి రాంబాబు గారు చెప్పాలంటే ఒక మాటలో. వాడు చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నాయి 5 సంవత్సరాల్లో? చేయలేదా? మీకు తెలియదా? మీరు కడుపు కనందట్లేదా?
వాడిని పరామర్శించడానికి వస్తావు నువ్వు. అంటే కావాలనే వైసీపీ నాయకులను టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఒక జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ, వాళ్ళకి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇలా ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున్న వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ రాష్ట్రానికి అరాచకం నేర్పిందే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గాడు, తర్వాత కొడాల నానిగాడు, తర్వాత పేరు నానిగాడు. వీళ్ళే అరాచకం నేర్పారు ఈ రాష్ట్రానికి. అంత మొగలు ఈ రాష్ట్రంలో అరాచకం లేదు. అన్నం అని ఆకలి ఇవ్వడానికి వచ్చి అన్నం అడిగితే ఏ తల్లైనా ముద్ద అన్నం పెట్టేది. ఆమె తినకుండా అయినా అన్నం పెట్టే రాష్ట్రం ఇది. అన్నపూర్ణ రాష్ట్రం ఇది. అన్నపూర్ణ రాష్ట్రాన్ని మీరు ఏం చేశారు? ఒక బజార్ రౌడీల్లాగా, ఒక ఈది రౌడీల్లాగా మీ ఇష్టానుసారం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మీరు నేను రాజధానికి భూములు ఇచ్చా, ఈ రాష్ట్రానికి ఇచ్చా. నీకేం ఇవ్వలేదు, చంద్రబాబు గారికి ఇవ్వాలా, ఈ రాష్ట్రానికి ఇచ్చాం మేము. ఇస్తే మమ్మల్ని మీరు మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే 1631 రోజు మేము దీక్షలు చేస్తుంటే నువ్వు ఎప్పుడన్నా పరామర్శించావా? నీ ముఖం వచ్చిందా ఎప్పుడన్నా? నీ ముఖం ఎక్కడికి వచ్చా కనపడింది మాకు? నేను చెప్పిన పేర్లు ఎవడన్నా వచ్చాడా మా దగ్గరికి? ఎందుకు రాలా? ఆ రోజు లేదా ఈ బాధ్యతలు మీకు? ఇవాళ తిరుగుతున్నా జనంలో. ఆ రోజు పరదాలు కప్పుకొని ఎందుకు తిరిగావు నువ్వు? ముఖ్యమంత్రి హోదాలో ఉండి పరదాలు కప్పుకొని తిరిగావు నువ్వు. చెట్లు నరికించుకున్నావు. 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ తిరిగావు. ఏడమో మొగుడు సొమ్ము తిరిగావు నువ్వు. ప్రజల సొమ్ముతో తిరిగావు నువ్వు. ఇప్పుడైనా విజ్ఞతతో తెలుసుకొని ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడుతూ నేర్చుకో, సభ్యతగా మాట్లాడుతూ నేర్చుకో, సంస్కారంగా ఉండటం నేర్చుకో. అంటే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థని, పోలీసుల్ని మొత్తం పక్కన పెట్టేద్దాం, వైసీపీ టీడీపీ తేల్చుకుందాం రండి అని చెప్పి ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు. ఏంది వాళ్ళు తెలుసుకునేది? అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత పిరికాడో నాకు తెలుసు. కాదు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపోవచ్చు. నేను ఆయన దగ్గరగా 4-3 సార్లు చూసా. ఆయన ఎంత పిరికోడు అనేది నాకు తెలుసు. పిరికోడు కాతే పట్ల కప్పుకొని ఎందుకు తిరుగుతాడు? ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మాండంగా వచ్చేవాడు. ఆయన రాజధాని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాడు. ఇంకా దేనికి పనికొస్తాడు ఆయన? మళ్ళీ నేను 29లో నేను గెలుస్తాను. గెలువు ఎవడొద్దాన్ని ప్రజల ఓట్లయితే గెలుస్తావు, వేయకపోతే గెలవు కదా. నిన్ను ఎందుకు కూర్చోబెట్టారు పక్కన? 11 సీట్లతో నిన్ను ప్రతిపక్ష హోదాలు అక్కడ కూడా కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదాను నువ్వు అడుక్కుతుంటున్నావు. అడుక్కోటంటే ఇవాళ నాకే సిగ్గేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ప్రతిపక్ష హోదా అడుక్కోవటం ఏందని. అది కూడా ఆయన కిందకి నాకు కూడా తెలియదు. నీకు తెలియకపోతే బానుకో. ఎవడు చెప్పేవాళ్ళు ఏంటి నీకు? నువ్వు రౌడీలని పరామర్శిస్తుండు, గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తుండు. మంచోడి జోలికి మాత్రం రాబాకు. నువ్వు మంచోడి సమాసం పట్టబాకు. ఈ గంజాయి బ్యాచ్ని, రౌడీ బ్యాచ్ని వీళ్ళందరినీ పెంచి పోషించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయి. అది నీకు తెలిసింది ఆ ఒక్కటే. అంటే జగన్ వస్తుంటే జన సంద్రోహాన్ని చూసి చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వానికి వన్నులో వెనుక పడుతుంది. అందుకే ఎక్కడికక్కడ భారీ గేట్లు పెట్టి కార్యకర్తలు రాకుండా నాయకులను హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు. ఆమె పేరు ఎవరి పేరు మర్చిపోయానయ్యా నేను. ఇప్పుడు మా రాయపాటి సాంబశివరావు గారి దగ్గర కూడా వచ్చేది. ఆమె పేరు ఏందో మర్చిపోయా నేను. ఆమె వచ్చినా జనం వస్తారు, చూడటానికి జనం వస్తారయ్యా. ఎందుకంటే ఆమె లేడీ కాబట్టి. అట్టనే నువ్వు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జనం వస్తారు. మీరు ఏమేమి ఇచ్చేది మా అందరికీ తెలుసు. మీరు క్వార్టర్ చీప్ లిక్కర్ బాటిల్ ఒకటి ఇస్తారు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు. మీరు మభ్య పెడతారు జనాన్ని. నువ్వు ఆడే అబద్ధాలు మామూలు అబద్ధాలు కాదు, 130 అబద్ధాలు ఆడతావు నువ్వు 100కి. ఇకనైనా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో.